బాగా ఏ వస్తారు వస్తారు అందరు వస్తారు. అట్లా మంచిదే అత్తలు మళ్ళా అక్కడ నుంచి తీసుకురా తర్వాత అందరు మొక్కలు రావాలి. వెర్రిపోతే రావాలి, మీరు రాకుండా కానీ ఇంటికి వస్తారు బాగా. అటు దిగితే తిరిగి వాటర్ ఫాల్స్ అయిపోతాయి. ఈరోజు మా దోస్తు నేను ఆరగించడానికి సిద్ధమైంది. మీకు ఏదైనా పాపాలు చేపలు అని క్షమించి ఇలా మీరు 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 మా దోస్తులకు ఆహారమే కడుపు నిండా బుజ్జండి, వారికి మంచి జీర్ణంగా కూడా కావాలి. మీరు ఇలాంటి శాపాలు పెట్టకండి. హర మహాదేవ శంభో శంకర వసు శంకర హర వసు శంకర ఓం నమ శివాయ నమ శివాయ ఈశ్వర పరమేశ్వర నమ శివాయ ఓం నమ శివాయ. గట్టిపండి కూడా దర్వాజ మసోత్తాలు పంచపండులు చెండాయ పెద్ద కూడా మా గొర్రె పొద్దున పట్టుకొని వచ్చారు కాబట్టి కోడిగుడ్డు పెట్టే పిరికడి బియ్యం పోయలేదు అని గంపల కనేసి ఆ పుయ్యను మంచిగా మెప్పిస్తారని కూడా గుళ్ళకి పోయినాక పుయ్యాలు బొట్టు పెట్టగానే గప్ప గప్ప జట్టించి మా పుయ్యాలను మంచిగా గప్ప గప్ప రైతుండి చాలా సంతోషంగా సాగుతున్నాను. పెద్ద నేను కోరుకుంటాను. పెద్ద చిన్న పక్క కానీ ఇట్లా కుమార్ సాయం కూడా వచ్చాడు కాబట్టి 40 శాతాలు 5 పంచపడలు చెన్నై పెద్ద కూడా కుమార్ సాయం ఇంటి కూడా మంచిగా పత్తులు పొలాలు మంచి అరకది బరకది పెద్ద చెన్నై సరస్వతి పాపను కూడా వచ్చాడు. చాలా కూడా భగవంతుడు 40 శాతాలు కప్పలు కట్టేసి పంటలు ఫలాలు మంచి అరకది బరకది పెద్ద పెద్దగా చెన్నై. ఓం నమో ఇదే పాపన కూడా వచ్చింది కాబట్టి 40 గప్పన కనేసి వాళ్ళ 5 పంచపండల వల్ల కుటుంబం కోరుకునే పని జరిగింది. ఎట్లా ఫోటో మంచిగా తీద్దామండి అయిపోయినా ఆ విశ్వన్న కూడా చల్లగా చల్లగా వేడుకున్నారు. నరేష్ పాపన కూడా వచ్చింది కాబట్టి 40 గంపల కనేసి నరేష్ పాపని ఇటు కూడా మంచిగా కుటుంబానికి మంచి మదేశ్ కూడా వచ్చాడు కాబట్టి మల్లన్న దేవుడు చిన్నయ్య పెద్ద కూడా గంపల కనేసి వాళ్ళ కుటుంబానికి 40 శాతాలు వాళ్ళ కుటుంబానికి మంచి అరకది బరకతి గంపల కనేసి చూడు. పెద్దగా చిన్నయ్య మదేశ్ కూడా పెద్దన్న చిన్న యాభై అన్నారు రవేణ సాయి. వెల్కమ్. ఇది పెద్ద చిన్నయ్య దేవుడు ఈ దండపల్లి గ్రామంలో. ప్రస్తుతం ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది డివైడ్ అయిన మంచిర్యాల జిల్లాలో ఉంది ప్రస్తుతం. ఇది దండపల్లి మండల్. దండపల్లి మండలం దండపల్లికి ఆనుకొని ఉంటుంది. ఇది ప్రకృతి వనంలో వెలిసిన ప్రసిద్ధిగాంచిన పెద్దయ్య దేవుడు. ఈయన స్వయంభూ. అవును. ఇప్పుడు మనం చూడండి, మనం ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఇంత ప్రకృతి అందాల్లో స్వయంగా వాటర్ ఉంటాయి అన్నమాట. ఎంత ఎత్తుకు మనం వెళ్ళినా వాటర్ పుష్కలంగా ఉంటాయి. మీరు చూస్తున్నారు వాటర్ ఫ్లో. భారీగా వర్షాలు లేవు కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు వాటర్ నిరంతరం ఉంటాయి, నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. ప్రత్యేకత ఏంటి ఈ గుడి ప్రత్యేకత? ప్రత్యేకంగా వీటిని ఊట్లు అంటారు. ఊట్లు అంటే ఇప్పుడు ఎప్పుడు ఏనాడు వేసవి కాలంలో అయినా కదా ఇక్కడ ఎప్పుడు నీళ్లు కూడా అంతరించవు, ఎప్పుడు నిరంతరం పారుతూనే ఉంటాయి. చాలా అద్భుతం దీని ప్రత్యేకత. ప్రకృతితో మమేకమైన దేవస్థానం. ఓకే. ఇప్పుడు చిన్న పెద్ద అంటే ఏ దేవుడు అన్నట్టు? వనదేవత.
కంటిన్యూ. ఆడ లేరా మన దోస్తులు లేరా? ఆషాఢ ఉందా చెప్పు. ఆషాఢ మాసంలోనే ఎక్కువ ఈ భగవంతుని కొలుస్తారు. ఎందుకనంటే ఈ భగవంతుని కొలుసుకున్న తర్వాత ఇక్కడ భగవంతుడు ఆశీర్వదిస్తాడు. రాబోయే పంటలు ఏ విత్తనాలతో వేయాలి, ఏ పంటలు వేయాలని ఇక్కడ ఈ భగవంతుని దర్శించుకున్న తర్వాతనే ఈ భగవంతుడు పైనుంచి విత్తనాలు తీసుకొస్తాడు. ఆ విత్తనాలే రైతులు అందరూ కూడా తన పంటల్లో ఈ అమ్మల్ని కూడా అడిగితే అదే విషయం. అంతేనా? దేవుడు పంట లేనిది మనకు ఏ పంట రాదు. ఏ పంట రాదు ఆయన లేదు. ఆయన ఏ పంట తీసుకొస్తే రైతులు కూడా అదే పంటను వేస్తారు. అదే అధికంగా అధిక దిగుబడి వస్తుంది. కొంచెం ఫోన్ చెప్పండి దీని గురించి, దీని ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే చెప్పాను కదా, ఊట్లు నిరంతరం ప్రవహించే ఒక జీవన నది లాంటిది. అంటే సమ్మర్ కూడా ఇట్లా ఉంటుందా? అవునండి. ఓకే, మీరు అలాగే ఉండండి. సమ్మర్ కూడా ఈ విధంగానే ఉంటది. ఎందుకంటే ఇది జీవ ఒర్రె అంటారు, నది కాదు, జీవ ఒర్రె. ఊట్లు నిరంతరం ప్రకృతితో మమైకమైంది. భగవంతుడు అంటే నిదర్శనం ఇదే, ఈ స్వచ్ఛమైన నీరు భగవంతుడి నిదర్శనం. ఓకే, దూర ప్రాంతాల నుండి కూడా, దూర ప్రాంతాలంటే ఇప్పుడు దూర ప్రాంతాలు కూడా ఇక్కడ సందర్శించుకుంటాడు. వ్యక్తి ఈ వ్యక్తి మన కలిసిన ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? సార్ ఎక్కడికి వెళ్ళి వచ్చారు అడగండి. సార్ ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఇక్కడ సిగ్నల్ వస్తుందా అండి ఇటు? భగవంతుడు ఉన్నాడు కదా, సిగ్నల్ అవే వస్తాయండి. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. సాంకేతికం ఇక్కడ చాలా అభివృద్ధి చెందింది. సాంకేతిక లోపం ఉండదు ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు నిరంతరంగా అన్ని వసతులు కలిగిస్తాడు. సర్వే జన సుఖినో భవంతు. ముందుకు సాగుదామా? ఇక ముందుకు సాగుదాం. డబ్బులు మనమే మోసుకోవాలి. మరి ఇంత అభివృద్ధి చెందినప్పుడు ఈ రోడ్ వేయచ్చు కదండి ఇటువైపు? రోడ్డు వేయడం వల్ల మానవులు ప్రకృతిని నాశనం చేస్తారు. ప్రకృతిని ప్రేమించే ప్రజలు చాలా తక్కువ ఉన్నారు, అరుదుగా ఉన్నారు. మీరు ఈ రోడ్ వేయడం వల్ల, అన్ని వసతులు ఉండడం వల్ల ప్రకృతి నాశనం అవుతుంది. కనుక రోడ్డు ఉండదు. స్వయంగా కాలినడకనే వెళ్ళి దర్శించుకోవాలను. కూడా జనాలు వస్తారని చెప్పాను కదా, సుదీర్ఘ ప్రాంతం నుంచి ఆ వ్యక్తిని మనం తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వస్తారు సార్ మీరు? సార్ మేము హైదరాబాద్. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే హైదరాబాద్ మీకు విషయం ఇక్కడ ఉందని మీరు తెలుసుకొని వచ్చారా, లేదా మొదటిసారా మీరు రావడం? ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్గా, వాళ్ళు చెప్తే వచ్చామండి. బరువు వస్తుంది. వాటర్ తాగుతారా సార్? లేదు, థ్యాంక్ యూ. ఏ విధంగా మీకు హైదరాబాద్ ఇంత స్వచ్ఛమైన ప్రకృతి మీకు అగుపడుతుందా సార్? లేదండి. ఎక్కడ అంటే మీకు ఇది హల్వాల్లో ఈ వాతావరణం కనబడతా? హల్వాలో వేస్తారు, ఇక్కడ కూడా కనబడదు. బోడుపల్లి కానీ ఇటు చాలా ప్రకృతి సహసిద్ధంగా ఉంటుంది మిస్టర్ వెంకటేష్. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఆ జలపాతాల శబ్దం, అదిగో 2 అడుగులు వేయిస్తే జలపాతాలు, స్వచ్ఛమైన నల్ల మద్ది, తెల్ల మద్ది, ఈ చెట్లు తుమ్మరేగి, జిట్రేగడు, తునికి, కంక, మోదుగు, బొంగులు. సార్ మా యూట్యూబర్ అంటే మీకు బెదురు అన్నమాట. యూట్యూబర్ నుంచి ఒక క్వశ్చన్ అండి మీకు, దేవుడు ఎందుకు పైన ఉంటాడండి? దేవుడు పైన ఎందుకంటే కింద జనాలను ఆశీర్వదించడానికి పైన ఉంటాడు. ఏ దేవుడు? చెడులను అన్నీ గమనించడానికి పైనే ఉంటాడు. మనం ఏదైనా వ్యూస్ని చూడాలంటే మీరు బిల్డింగ్ ఎక్కి షూట్ చేస్తారండి, కింద ఆకిట్ల నుంచి షూట్ చేయరు. ఎందుకు? వ్యూస్ మీకు మంచిగా కనబడాలని చెప్పి. అందుకే భగవంతుడు ఎప్పుడూ కూడా పైనే ఉంటాడు. అందరి పాప పుణ్యములను ఆయన చూసి ప్రజలను సద్మార్గంలో పెట్టడానికి నడిపిస్తాడు. అందుకే భగవంతుడు ఎప్పుడు అంత దూరంలోనే ఉంటాడు. ఆయన అందుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? మదిలో భక్తి ఉండాలండి. మదిలో భక్తి, ఆత్మస్థైర్యం ఉండాలి. ఆత్మస్థైర్యం చేరుకోవాలన్న సంకల్ప బలంతోనే మీరు ముందుకు నడుస్తారు. అది చూసినట్టయితే చూడండి, ఆ చిన్న పిల్లాడు, ఆ పెద్ద ఆయన, ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంది. జనరేషన్ గ్యాప్లో కూడా వాళ్ళిద్దరు కూడా భగవంతుని సేవకై భగవంతుని దర్శించుకోవడానికి వస్తున్నారు. అదేవిధంగా మనం ఇక ముందుకు సాగితే మరిన్ని విషయాలు మనకు మంచి అద్భుతంగా కనబడతాయి. ఇక్కడ ఎంత క్రిటికల్గా ఉంది దారి కారిడార్. అయినా భక్తులు ఎంత భక్తుని శ్రద్ధలతో మటన్ తీసుకెళ్తారు కిందికి, తినాలి కదా.
క్రిటికల్గా ఉందండి ఇక్కడ. చాలా చాలా క్రిటికల్గా. ఇది వస్తున్న భక్తుని అడిగాను ఏ విధంగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. ఇద్దరు రావాలి వచ్చినావా వచ్చేది మొత్తం సందులోకి వెళ్ళిపోయాను. దారి చూసుకున్నట్టయితే సందులోకి వెళ్ళి అమ్మడి కథ చేసుకోండి. వచ్చే భక్తులు ఎలా ఎక్స్పీరియన్స్గా ఫీల్ అయ్యారు అడగండి. చూడండి ఈ ఆటలను ఇక్కడ స్వామివారికి ప్రసాదంగా సమర్పించుకొని వస్తున్న భక్తులు ఈ ఆటను పైన సమర్పించుకొని భక్తి శ్రద్ధలతోని కిందికి దిగుతున్నారు. పట్టుకోరా వారి స్టార్ట్ చేయి. ఇక్కడ లోతట్టు ప్రాంతంలో ప్రవహిస్తుంది కదా, సజీవంగా ప్రవహిస్తారు ఇక్కడ. ఇదేమన్నా జీవనదా అండి? జీవ నది కాదండి, నది అంటే పెద్దది కదా, చిన్న ఒర్రె లాంటిది. ఇప్పుడు చిన్న 65 డేస్ నడుస్తుందా? చిన్న పాయ అండి, ఇది ఒర్రె కాదు, చిన్న పాయ. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం ఇక్కడ గుర్తించి రాస్తారు జాగ్రత్త అని చెప్పి. ఎందుకంటే కొంతమంది అల్లరి మూకలు దీన్ని మీకు దుంకుదాం, వీళ్ళ స్నానం చేద్దాం అని చెప్పేసి ఒక ఆట కోకిల పిల్లవాళ్ళగా ఉంటారు. అందుకే ఇక్కడ జాగ్రత్త అని చెప్పేసి నెమ్మదిగా జాగ్రత్తగా రాశారు. ఆ విధంగా మనం ముందుకు సాగాలి. చాలా అక్కడ నుంచి కొండ ఎక్కి వచ్చాం కదా, చాలా అలసిపోయిన తర్వాత మొహాలలో కనబడిన పైకి వెళ్ళిన తర్వాత ఈ ఆహ్లాదం వేరే ఉండదు. అలసట అంతా పోతుంది. థ్యాంక్ యూ. ఒక ఫోటో. అవి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కనుక వ్యాపారస్తులు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా రాసుకున్నారు, శ్రీ వెంకటేశ్ సాయి వెల్డింగ్ వర్క్. అమ్మో ఫోన్ నెంబర్ రాయలేదు, రాస్తారు. సిగ్నల్ ఇక్కడ ఫోన్ నెంబర్ రాసిన భగవంతు సన్నిధానికి వచ్చిన తర్వాత సంకేతాలు ఇక్కడ అగుపడవు. దగ్గరికి వచ్చావా ఇప్పుడు? సాంకేతికాలు ఇక్కడ లేకపోవడం వల్ల భగవంతు సన్నిధిలో మనం ఆల్రెడీ ఉన్నాం. నా క్వశ్చన్ నీకు అర్థమైంది. ఇంకోటి, పెద్ద చిన్న దేవుళ్ళని ఏ దేవుళ్ళని కొలుస్తారు? కొండ జాతికి సంబంధించినది. వాళ్ళు ఒక పురాణ ఉంటది కదా, వాళ్ళ రాతి బొమ్మల్ని అట్లని వాళ్ళు అదే కొలిచిందాన్ని దీన్ని పెద్ద గట్టు చిన్న గట్లు సమ్మక్క సారక్కలాగా అచ్చం ఏమి అడవి జాతికి సంబంధించింది. థ్యాంక్ యూ మామ. నేర్చుకో, ఇన్ఫర్మేషన్ ఉంచుకో నీ దగ్గర. మీకు అక్కడ ఇంకొక గుణవంతి చెప్తారు నడిపోయినాడు. ఇక్కడ పెట్టేద్దాం మా తీసుకో మామ. అతి మామ తీసుకో కొంచెం. నువ్వే మోసినావు కానీ నువ్వు ఊరోడివి, మగాడివి. ఎగ్జాక్ట్లీ ఒప్పుకున్నాము. ఏడికొండల వెంకటేశ్వర స్వామిని ఎట్లయితే కాలినడకలో వెళ్ళి దర్శించుకుంటామో అదేవిధంగా చివరికి ఇన్ని అడుగుల తరువాత పెద్ద దర్శనం కలగబోతుంది. స్వయంభు దర్శించుకొని ఆయనను దర్శించుకున్న తర్వాత ఈ అలసట అంతా ఒక్క నిమిషంలో వెళ్ళిపోతుంది. ఎంతో ఆహ్లాదకరం, ఆనందం, ఆత్మీయత కనబడుతుంది. రండి దర్శించుకుందాం. చూడండి ఎంత చిన్న పిల్లలు కూడా కాలినడకతో వస్తున్నారు. చూసినావా బిడ్డ మీద? అయ్యా నీళ్ళ తాగుతారా? తాగే నీళ్ళు కూడా ఉంటాను కదా, చల్లయి తాగుతాంటే తాగురు. చల్లగా ఉన్నాయి అందరూ. బాబోయ్ చెప్పండి సత్యమల్లేష్ గారు. ఫైనల్లీ బరువు ఉన్నది. ఏదండి దేవుడు ఎక్కడండి? కళ్ళు మూసుకోండి, ఆయన చప్పుడు మధ్యలో వినబడుతుంది. ఇవన్నీ పలగొట్టిరుగా మా పొర.
డైరెక్ట్ చెప్పాలి నువ్వు ఇప్పుడు ఇక. ఇవన్నీ ఎత్తుకొచ్చిరా పైకి కిందికి వెళ్ళి. అయ్యో. అలసిపోయిన మనం చల్లటి గాలి స్వచ్ఛమైన ఎంతో ఆనందం అనిపిస్తుంది. గతంలో ఇక్కడనే మేము సేద తీసుకొని వంట వార్పు చేసాం. ఇక్కడ వెళ్దామా పైకి? ఇట్లా పోదామా? వాటర్ అక్కడే ఉండనా? పట్టుకపోయినా రష్. చెప్పులు వేసుకుంటాం. ఇక్కడ బండి కొరికల నుంచి మనం చూసుకున్నాం కదా, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి ఇది మూలం అన్నమాట. ఈ బండ కొరికల నుండి వచ్చే నీళ్ళు ఇంత జలంగా ఇంత దారుణంగా వస్తాయన్నమాట. ఇక్కడ ఈ అంచెలంచెలుగా పాయలుగా పస్తాను అక్కడ స్టార్ట్ అయ్యి ఈ నీరు మహాసముద్రం వలె జంపుకొని దేవుడు కొండపైకి పోతున్నాడు కూడా కోరికల కోసం కాపు కోసం దేనికోసం మడిపత్రం ముడిపేసుకోవచ్చు. కనిపించిండా? కనిపిస్తాడు. ఆగు 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 అక్కడనే అక్కడే మన అయ్య గారు మిస్టర్ అచ్చిమల్లేష్ గారు అందరు అయిపోయినాక అచ్చిమల్లేష్ గారు మాట్లాడండి. టైం వేస్ట్ అద్దు పన్నాడు. మామూలు పెద్ద లేదు కదా. వీడియో షూట్ అవుతుంది ఉండు. తొందరగా పోదాం పని ఉందా? వస్తున్నా. రవి అరే ఆయన ఎప్పుడు చెప్తాడు ఇప్పుడు చెప్తాడు. మన ముందు నుంచి ఒకసారి ఇక్కడ 1 గంటకి ఇక్కడ నుంచి బయలుదేరి అయ్యగారు అంటే అయ్యగారు భగవంతుడు పూనకమై ఒక్క గేటు ఒక జంగుతోనే ఈ పోంగ 2 కాళ్ళ గజ్జలు ఉంటాయి, దాని 3 కాళ్ళకు ఉంటుంది. అదిగో అక్కడ హనుమాన్ కలర్ విగ్రహాన్ని దర్శించుకో 5 నిమిషాల వ్యవధిలోనే పిట్ట చివరికి అక్కడ మనకు దర్శనం ఇస్తారు అనమాట. అక్కడ నుండి
ఈ ఆషాఢ మాసంలో ఏవైతే విత్తనాలు తీసుకొస్తాడో అవి ప్రజలు ఆ పంట పొలాలు వేసుకొని అదే పంటని ఇస్తే అధిక దిగుబడి వస్తుందని చెప్పి ప్రజల నమ్మకము. సర్వే జన సుఖినో భవంతు. ఇదే మన పెద్ద ఇదే చరిత్ర.